నమస్తే అండి. గురువుగారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేము అద్దె ఇంట్లో ఉంటున్నాం. ఉమ్. మా ఆయనకి ఏ పని చేసినా కలిసి రావట్లేదు. దానికి ఏమైనా సొల్యూషన్ చెప్తారా అని ఫోన్ చేశానండి. ఎన్ని రోజులు అయ్యండి ఇంట్లో ఉండబట్టి మీరు అద్దె ఇంట్లో? మీరు 3 years అవుతుంది సార్. అంతకుముందు బాగానే ఉన్నారండి? అంతకుముందు కూడా అలానే ఉంది సార్, కొంచెం ఇబ్బందిగానే ఉంది. మనీ ప్రాబ్లం బాగుంది. అంతకుముందు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉన్నారు, ఇప్పుడు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉన్నారు? అంతకుముందు పడమర ఫేసింగ్ లో ఉన్నాం సార్. ఇప్పుడు కూడా అదే ఫేసింగ్ లో ఉన్నాం. మరి మారేటప్పుడైనా మార్పు రావాలండి. అది కూడా మీరు అది చేసినారు కాబట్టి తప్పైంది. ఓ పని చేయండి, ప్రస్తుతానికి మీరుండే 2 చోట్ల కూడా బలం లేని ఇంట్లో ఉన్నారు కాబట్టి, అంటే ఇక్కడ సహజంగా ఏంటంటే అండి, ఈ పడమర ఫేసింగ్లోకి వచ్చి తూర్పు బలం ఉండదు. అంటే తూర్పు నుంచి వెంటిలేషన్ ఉండడం కానీ, ద్వారం ఉండడం కానీ, ఇటువంటి లేకపోవడం ఈ సమస్య జరుగుతూ ఉంటాయి. ఓసారి అట్లా లేకుండా సమస్య ఉన్నట్లయితే ఆ ఇండ్లు మారి తూర్పు ఫేసింగ్ ఇంట్లో, అంటే మనం ఏదైనా సరే ఒకటి చెడుపు చేస్తాను, దానికి ఆపోజిట్ మనం ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు అది అనుకూలంగా వస్తుంది. ఆ ప్రభావితం మీరు అనుభవించి చూస్తారు. ఒకసారి ఆ ఇండ్లు మారి